డాక్టర్ గోపాలకృష్ణ గారు స్థాపించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ లోని ముఖ్య విభాగమైన ధ్యాన మాతృత్వం నుండి లక్ష్మి గారు మరియు వరలక్ష్మి గారు ధ్యాన మాతృత్వం యొక్క ఆవశ్యకతను తన అమూల్యమైన సందేశాన్ని అందించడానికి మన ముందుకు వస్తున్నారు. ధ్యాన మాతృత్వంతో మన ముందుకు వస్తున్నారు. వారిని సాదరంగా మనం ఈ ప్రకృతి వ్యాలీ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ మేడం. గట్టిగా బిగ్ క్లాస్ తో వారిని ఆహ్వానించుకుందాం. ఇక్కడికి విచ్చేసినటువంటి అలాగే పరమ పూజ్య గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి నా ఆత్మ ప్రణామములు. చక్కగా ఎంత అద్భుతంగా మనం ఈ ప్రకృతి వ్యాలీ మహాకరుణ ధ్యాన యజ్ఞాన్ని అద్భుతంగా చేసుకుంటున్నాము. ఈరోజు ధ్యాన మాతృత్వం అనే టాపిక్ నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు గత 5 రోజులుగా ఎంతో మంది మాస్టర్స్ ఈ పేరెంటింగ్ విధానాన్ని అందించారు. ఎందుకు ఇంత ఈ సమయంలో ప్రతి ఒక్కరూ పిల్లల పెంపకం గురించి చెప్తున్నారు. అలాగే ఉదయం మనకి జగదీష్ బాబా స్వామీజీ కూడా మనకి పిల్లల పెంపకం గురించి చెప్పడం జరిగింది. సరైన పిల్లలు భూమి మీదకి రావాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లి కొన్ని ఆధ్యాత్మిక విధానాలను పాటించినప్పుడు పుట్టిన పిల్లలు చక్కని ఆరోగ్యంతో మంచి యోగులు పుడతారు. మనందరం అనుకుంటాం కదా, అరే నాకు ఇప్పుడు ధ్యానం దొరికింది, ఎప్పుడో దొరుకుంటుంటే బాగున్ను అని మనందరం అనుకున్నాము. అలా మన పిల్లలు కడుపులో ఉండేటప్పుడు నుంచే ఈ శాస్త్రం ఆ తల్లి అభ్యసించినట్లయితే చక్కని బిడ్డలు మనం భూమి మీద తీసుకొస్తామండి. ఎందుకో అందరూ ఇదే చెప్తున్నారంటే చాలా చోట్ల ప్రపంచంలో అన్ని చోట్ల ప్రెగ్నెన్సీ మహిళల్ని 10,000 మంది 15,000 మందిని ఒక దగ్గర కూర్చి వారం రోజులు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. యోగా అని, ఫుడ్ పైన, ధ్యానము, అలాగే డాక్టర్ గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే బయట పిల్లలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది బయట. ఇవన్నీ ఎక్కడి నుంచి సరి చేయగలము? తల్లిదండ్రుల నుంచే సరి చేయగలము. స్పిరిచువల్ టాబ్లెట్ టీంలో ముందు తమ్ముడు డాక్టర్ జీకే దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నానండి. 97లో నేర్చుకొని అక్కడి నుంచి అంచెలంచెలుగా నేను అన్ని చదువుతూ క్లాసులు చేస్తూ వెళ్తున్నాను. 2015లో ధ్యాన మాతృత్వం అనే టాపిక్లోకి రావడం జరిగింది. అక్కడ ఇంట్లో మా కోడలు నీళ్ళు పోసుకునేటప్పుడు, ఆ ప్రెగ్నెన్సీ గర్భంతో ఉండేటప్పుడు ఎంత అద్భుతమైన సందేశాన్ని మనం పిల్లల ద్వారా మనం నేర్చుకుంటాం పిల్లల ద్వారా. ఎందుకంటే వాళ్ళ గర్భంలో పడుతూనే ఎన్నో విషయాల్ని వాళ్ళకి కావలసినట్టుగా తయారు చేసుకొని తల్లిదండ్రులు పుడతారు. మనం అంటాం చూడండి, మా కూతురు పుట్టాక మాకు చాలా బాగుందండి, మా ఇంట్లో మా కొడుకు పుట్టాక మా ఇంట్లో చాలా మార్పులు జరిగాయి, ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళ కడుపుతో పడినప్పుడే వాళ్ళకి కావలసిన పరిసరాలు, ఎన్విరాన్మెంట్, తల్లిదండ్రులు అన్ని ఎంచుకొని వస్తారు పిల్లలు. సో ఇది మనం గమనించము. ఏదో పిల్లలు ప్రెగ్నెన్సీ అయ్యాము, పిల్లలు కన్నాము, వాళ్లే పెరుగుతున్నారు అన్న దిశలో వెళ్తున్నామే తప్ప ప్రెగ్నెన్సీని పిల్లల్ని కనాలి అని అనుకునేటప్పుడు తల్లిదండ్రుల ముందు చాలా అవేర్నెస్ రావాలి. వాళ్ళకి పిల్లలకు అంటున్నాము వాళ్ళు అద్భుతంగా పెంచాలి అన్న విషయము లేనిదే వాళ్ళు పెంచలేరు. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది కదండి, అంటున్నాం కదా, ఏంటి ఈ రోజు కొత్త అని మనలో ప్రశ్నలు రావాలి అందరికీ కూడా. మనందరికీ తెలుసు, మనం ఇప్పుడు మన భూమి 5th డైమెన్షన్లో అడుగు పెట్టాము. 5th డైమెన్షన్లో అడుగు పెట్టడము అంటే ఏంటి? మన ఆలోచనలు మరింత అద్భుతంగా ఇలా మనం ఇప్పుడు చూడండి, ఇంత ఇంట్లో ఎవరి పనులున్నా ఒక గ్రూప్గా ఇటువంటి ప్లేసుల్లో వచ్చి మనం ఎలా గడుపుతున్నాం. ఇది 5th డైమెన్షన్లోకి అడుగు పెట్టడం అంటే ఒక మార్పుని అంగీకరించి మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదే 5th డైమెన్షన్లోకి అడుగు పెట్టడం. ఈ టైంలో పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. మనందరికీ తెలుసు, పిల్లలకి చక్కగా ఎన్నో రకాలైన, ఒక సంవత్సరం కొన్ని బొమ్మలు, 2వ సంవత్సరం మళ్ళీ వేరే బొమ్మలు అయిపోయి రకరకాలు అయిపోయి, నెలకి పుట్టినరోజులు చేస్తున్నాము, నెలకి వాళ్ళ కొత్త బట్టలు కొంటున్నాం. ఇవన్నీ మార్పు జరిగింది భూమండలం మీదే. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రెగ్నెన్సీ అయినప్పుడు మదరు ధ్యానం చేయడము, చక్కని శాకాహారం తీసుకోవడము, అలాగే సంగీతము వినడము, అలాగే పొట్టలో బేబీతో పొట్ట మీద ఇలా చేసుకొని ప్రతి విషయాన్ని ఆ తల్లి అన్ని విషయాల్ని ఆ బేబీతో చెప్పడము. ఈ 4 చేయడం వల్ల పుట్టిన బిడ్డలు అద్భుతమైన
ఆరోగ్యంతో పుడతారు. మనకు చాలా మంది పిల్లలు పుడుతూనే ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి. మనం అనుకుంటాం, అరే ఇంత చిన్న పిల్లలు ఏం పాపం చేశారు అనుకుంటాం. మనకు అనారోగ్యాలు వచ్చాయంటే తెలుసు, మనం ఏవో పాపాలు చేసాము, మనకు అనారోగ్యం వచ్చింది అనుకుంటాం. మరి పిల్లలు ఏం చేశారంటే అంత చిన్న పిల్లలకి ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే గత జన్మ కర్మలు ఉంటాయి అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. కర్మ ప్రణాళిక, జన్మ ప్రణాళిక రెండు ఉంటాయి పిల్లల్లో. సో జన్మ ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది, కర్మ ప్రణాళికని మనం తగ్గించవచ్చు. అందుకే కడుపుతో ఉన్నాడు ధ్యానం చేయడం ద్వారా ఆ ధ్యాన శక్తి ఆ గర్భంలో పిండం ఎదుగుతూ ఉన్నప్పుడు పడినప్పుడు అక్కడ బిడ్డ కొన్ని చక్కని ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. అలాగే రెండోది, సంగీతం వినడం ద్వారా మనకు తెలుసు సంగీతంకి ఎంతో శక్తి ఉంది. గుణాలు కరుగుతాయి సంగీతం వినడం ద్వారా. మనలో ఉన్న కోపం గాని, ఈర్ష్య గాని ఇలాంటి గుణాలు కరిగినప్పుడే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీ మనకి సంగీత ధ్యానాన్ని ఎక్కువగా మనకి అందించారు. ఎందుకంటే సంగీతంతో బిడ్డలో ఉన్న గత జన్మల్లో కొన్ని ఉంటాయి చూడండి. మన ఇంట్లో ఒక ముసలం చనిపోయింది అనుకోండి, చనిపోతారు. వాళ్ళు తిరిగి మళ్ళీ మన ఇంట్లో పుడతారు. 7 జన్మల బంధం అంటాం కదా. వాళ్ళు సాధారణంగా మళ్ళీ తిరిగి అదే ఇంట్లో ఎవరో ఒకరికి మళ్ళీ గర్భంలోకి రావడం జరుగుతుంది. ఆ గత జన్మల్లో ఉన్న ఏ గుణాలు అయితే ఉంటాయో మళ్ళీ ఇక్కడ తిరిగి మళ్ళీ అయ్యే గుణాలు మళ్ళీ కడుపులో పడినప్పుడు మళ్ళీ తిరిగి సంతరించుకుంటారు. కడుపుతో ఉండేటప్పుడే ఆ గుణాలని మనం తగ్గించడానికి చక్కని అద్భుతమైన సంగీతము ఆ తల్లి వింటూ, ఆ ఇయర్ ఫోన్స్ తీసుకొని ఆ పొట్టకి ఇలా ఇయర్ ఫోన్స్ పెడుతూ చక్కగా విన్నాడు. బేబీ అద్భుతంగా లోపల విని ఆ సంగీతాన్ని కొన్ని గుణాలు కరిగించుకుంటుంది. అలాగే మూడవది, చక్కని శాకాహారం. మనకు తెలుసు శాకాహారం యొక్క ఇంపార్టెంట్ ఎంత ఉందో. మాంసాహారం తినేటప్పుడు ఆ బిడ్డ మొహం అసహ్యంగా పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆ బిడ్డకు తెలుసు భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటుంది. గర్భంలో ఉండేటప్పుడు బయటకు వచ్చిన 8 సంవత్సరాల వరకు బిడ్డ పూర్తిగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాను. ఆ జంతువుని కోసి పెట్టినప్పుడు ఆ జంతువు ప్రాణము నా ప్రాణము ఒకటే, వీళ్ళు నాకు మాంసం పెడుతున్నారని బిడ్డ అసహించుకుంటుంది. అలా అసహించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆగామి కర్మలు అనేవి పుట్టిన తర్వాత వచ్చే కొన్ని అనారోగ్యాలు ఏర్పడతాయి. అంటే పిల్లల్లో వచ్చే అనారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇన్ని విధాలుగా కూడా మనకు ఉంటాయి. ఇంకా నాలుగవది, తల్లి ప్రతి విషయాన్ని పొట్ట మీద చేయి వేసుకొని బేబీకి అన్ని విషయాలు మాట్లాడాలి. అంటే నాలెడ్జ్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. చాలా మంది పిల్లలు నేను చూసానండి, పిల్లలు మనకి పుట్టుకతో వచ్చిన బుద్ధులు అని ఒక సామెత ఉంది మనకి కదా. అదేంటంటే పుడుతూనే పిల్లలకి గుణాలు అనేవి వస్తాయని మనం చెప్పుకుంటాం, కోపం కానీ ఏవో ఇలాంటివన్నీ కూడాను. కడుపుతో ఉండేటప్పుడు ఎటువంటి సినిమాలు చూడడము, చాలా మంది సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు చూసినప్పుడు అందులో ఏముంటాయంటే 3 గంటల సినిమాలో 1 గంట ఫైటింగ్, 1 గంట సంగీతము, 1 గంట స్టోరీ ఉంటది. గంట సేపు ఫైటింగ్ చేసినప్పుడు పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కూడా కొట్టుకుంటుంటారు. అందుకే చాలా మంది మూడే అడుగుతారు మమ్మల్ని క్వశ్చన్లు. మా పిల్లలు కొట్టుకుంటున్నారండి, మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదండి, మా పిల్లల భోజనం తినటం లేదండి, ఫుడ్ తినటం లేదండి. ఈ 3 చెప్తారు. చాలా 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 ఇంపార్టెంట్ అయినవండి పిల్లల పెంపకంలో ఈ 3 కూడా. పిల్లలు ఎందుకు కొట్టుకుంటారు అంటే కడుపుతో ఉండేటప్పుడు చక్కగా రోజుకో సినిమా చూస్తూ ఆ ఫైటింగ్ సీన్లు అన్ని చూసినప్పుడు పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కూడా కొట్టుకుంటుంటారు. ఇది చాలా మందిలో నేను వాళ్ళతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఇది నేను గమనిస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, చేసినప్పుడు వచ్చిన ఫలితం అనమాట. చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో సంగీతం చూసినప్పుడు ఆ డాన్సులు అవి చూస్తారు కదా, పిల్లలు బయటకు వచ్చా కూడా ఇప్పుడు అందుకే పిల్లలు ఎంతో మంది పిల్లలు మనకి యూట్యూబ్లోని మనం వాట్సాప్లో చూస్తున్నాము. రకరకాలైన పిల్లలు ఎంతో అద్భుతంగా డాన్సులు వేస్తున్నారు. సినిమా పాటలకు కావచ్చు, సంగీతం కావచ్చు, ఇలా అన్నీ కూడా. పొట్టలో ఉండేటప్పుడు నేర్చుకోవడం చాలా ఈజీ పిల్లలకి. మా మనవరాలు కోడలు కడుపుతో ఉండేటప్పుడు సంగీతం నేను ఎక్కువగా ఫ్లూటు, కోడలు సంగీతం సాధన చేసేవాళ్ళమి. బేబీ పుట్టిన తర్వాత ఎవరైనా ఎత్తుకోవడని రమ్మంటే ఏడ్చేసేది. పాట పాడితేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. అంటే బిడ్డ సంగీతం ఆల్రెడీ సంగీతం పాడితేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది తప్ప నార్మల్గా ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు. అంటే మాకు అప్పుడు అర్థమైంది, ఇది సంగీతజ్ఞురాలు, గజ్జన్మల సంగీతం ఉంది దీనికి, అందుకే సంగీతం పాడిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని. ఇంక ఇలా చాలా 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 నేను చెప్పుకుంటూ పోతే వారం రోజులు నాకు ఈ 15 సంవత్సరాల నుంచి ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళ ఎక్స్పీరియన్స్లన్నీ చెప్పడానికి అంత టైం పడుతుంది. సో క్లుప్తంగా మనం ఆ గర్భంలో శిశువుతో తల్లి ఒక పుస్తకం చదివినప్పుడు ఆ బుక్ గురించి చెప్పాలి. బేబీ ఇగో చూడు తులసి దళం పుస్తకం చదువుతున్నాను, ఇందులో పత్రిజీ తాత అద్భుతంగా ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు,
మన నోట్లోకి ఏవి పోతున్నాయి చెడుపు చేయదు, నోట్లోంచి వచ్చే మాటలే మనకు చెడుపు చేస్తాయి అని ఇటువంటి పత్రిజీ సంగీతం జ్ఞానాన్ని, అలాగే గురువుల జ్ఞానాన్ని వినేటప్పుడు బిడ్డ అదంతా వింటుంది. పుట్టిన తర్వాత అవే అప్లై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ డాన్సులు ఇవన్నీ చూసినప్పుడు, సంగీతం విన్నప్పుడు అదే బయట ప్లే చేస్తున్నారు పిల్లలందరూ కూడా. సో ఇలా ఈ 4 విధానాల ద్వారా బిడ్డ అనారోగ్యాలు అక్కడే పొట్టలోనే సరి చేసుకుని వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఆరోగ్యంగా పుడుతుందండి. ఫస్ట్ ఎంతో మంది తల్లులు ఇప్పటికి గత 20 సంవత్సరాలుగా పెంచుతున్నారు. జీకే గారు వాళ్ళ అమ్మాయికి పోలియో డ్రాప్స్ కూడా వేయించలేదు. పాపకు ఇప్పుడు 20 సంవత్సరాలు. తను అద్భుతంగా ఎంతమంది పోలియో డ్రాప్స్ మనం ఆ మందులు లేకుండా ఎవరం పెంచగలుగుతున్నాము? మా ఇంట్లో పిల్లలందరూ కూడా ఇప్పుడు మెడిసిన్ అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిందే లేదు. మనకు తెలుసు, మనం అందరమీ కూడా ధ్యానం మొదలు పెట్టిన తర్వాత డాక్టర్ అవసరం మనకి నీడు తగ్గిపోయింది. అలాగే పిల్లలందరినీ నేను గత ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలందరినీ చూస్తున్నానండి. చక్కగా ధ్యాన మాతృత్వం అనే సబ్జెక్టు మనకి దివ్య మాతృత్వం చిన్న పుస్తకంలో, ఇందులో పెళ్లికి ముందు స్త్రీ ఎలా ఉండాలి, అలాగే పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే స్త్రీ యొక్క పాత్ర అంతా రోల్ అక్కడే ఉంటదండి. లేడీస్ ఫస్ట్ అని ఎందుకు చెప్పారు అంటే స్త్రీ బాధ్యత అంత గొప్పది. ఒక బిడ్డని కని సంవత్సరం బిడ్డని కనిగానే అయిపోలేదు. వాళ్ళని 25 ఏళ్ళు వాళ్ళని ఎంత అద్భుతంగా పెంచుతామో, ఆ జ్ఞానానికి ఎంత శాంతమూర్తులుగా వాళ్ళని మంచి వాళ్ళగా పెంచాలి అంటే తల్లిదండ్రులకి కోపము ఇటువంటి గుణాలన్నీ లేకుండా ఉండేటప్పుడు అందరినీ ప్రేమతత్వం చూడడం అని ఉంటేనే ఆ పిల్లలు అలాగే పెరుగుతారు. ఈ చిన్న పుస్తకంలో బయట మనకు అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్ స్టాల్లో ఉన్నాయండి ధ్యాన మాతృత్వం. ఇందులో ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి, పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఎక్సర్సైజులు చేయించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. చక్కగా మీరు అందరూ ఈ పుస్తకం పట్టుకొని వెళ్ళి మీ దగ్గరుని, మనకు తెలుసు పత్రిజీ ధ్యాన ప్రపంచం కావాలి అని మనం తలపెట్టుకున్నాము. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉంది ఇందులో. స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి కంపల్సరిగా మీ ఇంటి దగ్గర ఉన్న ఒక స్కూల్కి వెళ్ళి 3 నెలలు ఒక స్కూల్ అడగండి ప్రిన్సిపాల్ని. అడిగి వారానికి 1 రోజు వెళ్ళండి, 1 గంట వెళ్ళండి. వెళ్ళి వారానికి 1 రోజు గంట టైం మనం ఈజీగా తీయగలం ప్రతి ఒక్కరిని. వెళ్ళి పిల్లలకు ధ్యానం చెప్పడం చాలా తేలిక, ఎక్కువ పాయింట్లు అక్కర్లేదు మనకి. చక్కగా పిల్లలకి ఆ 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పి పిల్లల్ని ధ్యానాన్ని కూర్చోబెడితే, అంటే వాళ్ళు నూతనత్వంగా ఉన్నప్పుడే బాలబాలికలకి ధ్యానాభ్యాసం జరిగినప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుని ఈ కాంప్లికేషన్లు అన్నీ లేకుండా మంచి పిల్లల్ని తీసుకొస్తారు. చాలా మంది అమ్మాయిలు మెచ్యూర్ అయిన వెంటనే ఎన్నో ప్రాబ్లమ్స్ అక్కడ దాటుకొని వెళ్తాడుకి. ఇప్పుడు కడుపులో ఇవాళ రేపు అందరికీ తెలుసు నీటి బుడగల్లాగా ట్విస్టుల్లాగా వచ్చేస్తున్నాయి. బేబీ పెరిగినప్పుడు లోపల బేబీకి అవన్నీ అడ్డుతున్నాయి. అడ్డి తర్వాత ఏమవుతుందంటే అబార్షన్లు జరుగుతున్నాయి. తర్వాత సిజేరియన్స్ వెళ్ళవలసి వస్తుంది. అక్కడి నుంచి పిల్లలు పుట్టిన ఇప్పుడు పిల్లలందరూ కూడా 6 నెలలకి 7 నెలలకి 8 నెలలకి బేగానే పుట్టేస్తున్నారు తొందరగా. ఎందుకు? తల్లిదండ్రులకి జ్ఞానం లేదు, పొట్టలో వాళ్ళు ఉండలేకపోతున్నారు, ఇష్టాసారంగా పెరుగుతారు. పుడుతున్న వాళ్ళందరూ యోగులు పుడుతున్నారని పత్రిజీ మనకు చెప్పడం జరిగింది 2000 సంవత్సరంలో. యోగులు పెంచాలి అంటే తల్లిదండ్రులు యోగులుగా ఉండాలి. మరి ఇప్పుడు ఎక్కడ యోగులుగా ఉంటున్నారు? అందుకే ఇప్పుడు పుడుతున్న బిడ్డల్లో ఇన్ని కాంప్లికేషన్లు దాటుకుంటూ లాస్ట్కి పిల్లలు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆటిజం పిల్లలు, అంటే బుద్ధి తక్కువ ఉన్న పిల్లలుగా బయటకు వస్తున్నారు. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళతో బాధలు పడ్డమే. ఇవన్నీ జరగాలంటే ఈ సైక్లింగ్ అంతా ఎక్కడుందండి? అమ్మాయిలకి అబ్బాయిలకి ధ్యానాన్ని నేర్పించండి స్కూల్స్కి వెళ్ళి. సో ధ్యాన మాతృత్వం అద్భుతంగా ఇప్పుడు చెప్పాము, మనం ఏవీలో వేసాము. 5th డైమెన్షన్లోకి ఇది అడుగు పెట్టినప్పుడు పిల్లలు పెంచడం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళని గట్టిగా తిట్టకుండా కొట్టకుండా వాళ్ళని నెమ్మదిగా, పిల్లలకి 3 పదాలు లేకుండా మీరు ఎవరైనా పెంచితే నిజంగా గ్రేట్ తల్లులు. లేదు, వద్దు, కాదు, ఈ 3 పదాలు లేకుండా పిల్లలు పెంచారట. పెంచుతారండి ఎవరైనా? అది లేదురా, అలా చెయ్యకురా, అది కాదురా, అది వద్దురా, ఈ 3 పదాలు లేకుండా పిల్లలు పెంచండి చాలు. అద్భుతమైన తల్లిదండ్రులు మనం. సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొన్ని ఎక్సర్సైజులు అయ్యి ఉన్నాయండి. సూపర్ కిడ్ అనే పుస్తకం చక్కగా మనం ఆ ఎక్సర్సైజులన్నీ ఎలా తయారు చేయాలి అనేసి మనం రాసుకున్నాం. ఈ బుక్లో ఉన్నాయి అవన్నీ కూడా, మొత్తము టోటల్ బుక్లో ఉన్నాయండి. పుస్తకం చక్కగా స్టాల్లో ఉన్నాయి, కొనండి, తీసుకోండి. మనం భూమి మీద వస్తున్న మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం. మనకే ముందు, తర్వాత ప్రపంచంకి ఎలాగూ ఉంటుంది. ప్రహ్లాదుడు, అభిమన్యుడు వీళ్ళందరూ తల్లి గర్భంలో ఉండేటప్పుడు విని నేర్చుకున్నారు. మనకు తెలుసు, అవన్నీ స్టోరీలు అనుకున్నాను నేను కూడా. నాకు ఇంట్లో రియల్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అవి స్టోరీలు కాదు. బిడ్డ చక్కగా వింటుందండి, కడుపులో తల్లి చెప్తూ ఉంటుంటే తిరుగుతూ ఉంటుంటది అనమాట.
సో ఈ అద్భుతమైన సబ్జెక్టుని అందరికీ అందిద్దామండి. నా ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్లోనే వాళ్ళకి కౌన్సిలింగ్లు చేస్తూ ఫోన్లో నుంచే వాళ్ళకి బుక్స్ ఇవన్నీ కూడా ఫోన్లోనే పంపిస్తానండి. అలాగే పిల్లలు లేని వాళ్ళకి కూడా కొంచెం కౌన్సిలింగ్లు చేయడం ద్వారా వాళ్ళకి పిల్లలు కూడా రావడం జరుగుతుంది. అబార్షన్లు అయిపోతూ ఉంటుంటాయి ఎక్కువగా. వాళ్ళకి కూడా కొన్ని రోజులు 2-3 నెలలు వాళ్ళతో మాట్లాడేసరికి అంటే వాళ్ళ ఆలోచన సరి చేసుకోవడమే, అంతా ఇంకేమీ లేదు. అక్కడ చెప్పిన మాటలతో వాళ్ళు చక్కగా సరి చేసుకొని ధ్యానంతో ముందుకు వెళ్తారు. అద్భుతమైన ఈ భూమండలం మీదకి ఈ రాబోయే కాలంలో సూపర్ కిడ్స్ ని తీసుకొద్దామండి. థ్యాంక్ యూ. ఇదంతా నాకు చక్క తమ్ముడు జీకే గారి ద్వారా కూడా నేను ఎన్నో విషయాల్ని అడిగి తెలుసుకొని దీన్ని తీసుకువెళ్ళడం ముందుకు జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్పిరిచువల్ టాబ్లెట్ మాస్టర్ సరి వరా గారు ధ్యాన మాతృత్వంపై చెప్తారు తను కూడా. అందరికీ నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి. నేను కూడా వైజాగ్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఏదైతే మేడం లక్ష్మి మేడం చెప్పారో ధ్యాన మాతృత్వం సంబంధించిన అవన్నీ కూడా మా పాపాలకి చేసామన్నమాట. ఇప్పుడు మా పాప డిగ్రీ చదువుతుందండి, ఇప్పుడు 18 ఇయర్స్. అయితే ఈ ధ్యాన మాతృత్వ విధానం చాలా బాగా అనిపించి, అంటే మా జీకే సార్ వాళ్ళ పాపకి, మా ఆడపడుచు వాళ్ళ పాపకి, మా తోటికోళ్ళ వాళ్ళందరికీ చేయడం వల్ల అంటే చాలా బాగా రిజల్ట్ బాగా ఉంది. అంటే పిల్లలందరూ చాలా తెలివైన వాళ్ళే, కానీ ఇంకా వాళ్ళ కొంచెం సాన పట్టినట్టు అనమాట, అలా ఉంటది. అందువల్ల అంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి అనమాట, 3rd మంత్ బేబీ నుంచి మనం ఆ చక్రాలకు చెప్తే అంటే కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అనమాట మనకి వాళ్ళకి. ఈ రిజల్ట్ క్లియర్ గా మేము చూసాం అనమాట, చాలా బాగా. అంటే నాకు బాబు పాప అంటే బాబుకి అప్పుడు ఆ ఏజ్ లో నాకు తెలియదు, పాపకు తెలుసు అనమాట. ఇద్దరికి వేరియేషన్ కూడా నేను చాలా బాగా గమనించాను. అదే కాకుండా ఇలా చేయడం వల్ల కూడా అంటే వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చెప్పడం అనమాట. చూడండి, మనకి ఏదైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడే మనం ఏదైనా తినగలుగుతాము. ఎంత పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే మనకి ఆకలి తీరిపోయాక తినలేము అనమాట. అలాగే 1 నుంచి 4, 3 ఇయర్స్ లోపే మనం ఏం చెప్పిన కార్డ్స్ చెప్పడం కానీ, బుక్స్ చెప్పడం కానీ అన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో షార్ప్గా, బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల అంటే మా పిల్లల్లో మేము గమనించింది ఏంటంటే చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము, మంచి ఎడ్యుకేషను చాలా బాగా అనమాట. అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఏది మేము చెప్పకుండా అన్ని తనంతలు తను చేసుకోవడము, ఏ రోజు కూడా ఇప్పటికి డిగ్రీ వచ్చింది ఒక ట్యూషన్ కానీ ఏది చదువమ్మని చెప్పకుండా అన్ని తన పనులు తను చేసుకోవడం అన్నది మేము చాలా బాగా గమనించాం అనమాట. అదొకటి, పేరెంట్స్ కూడా ఎప్పుడు చదువు అని కాకుండా మన పిల్లల్లో ఏదైతే క్వాలిటీస్ ఉంటాయో దాన్ని మనం గమనించి అది నేర్పించినప్పుడు కూడా వాళ్ళు ఇంకా చాలా బాగా ఈ ఎడ్యుకేషన్లో చాలా బాగా వెళ్తారండి. మా పిల్లలకు, మా పాపకు కూడా చక్కగా వైలిన్ నేర్చుకుంది కొంచెం పెద్ద అయ్యాక. తర్వాత అబాకస్ ఒకటి, సంగీతము, మంచి స్టోరీ బుక్స్ చదువుతుంది, డ్రాయింగ్ వేస్తుంది. అలాగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది కొంచెం మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. చేసినప్పుడు ఇంకా ఆ ఎడ్యుకేషన్ పరంగా చాలా ముందుకు వెళ్తారు. అలాగే ఈ దీంట్లోనే ఏదైతే ఇప్పుడు మేడం చెప్పారో అవన్నీ కూడా మా పాపకి చక్కగా స్టార్టింగ్ నుంచి చేయడము, తర్వాత పుట్టాక కూడా వాళ్ళకి అన్ని క్రాలింగ్ చేయించడం, ఎక్సర్సైజ్లు చేయించడం, ఇవన్నీ కార్డ్స్ అవి చెప్పడం, ఇవన్నీ చేసామండి. చేయడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ మేము పొందామన్నమాట. అందుకే ఇంత ప్రత్యేకంగా అందరికీ చెప్పడం కూడా. అంటే మనం కొంచెం టైము మనం పేరెంట్స్గా పెడితే తర్వాత ఆ లైఫ్ అంతా ఎంతో బాగా ఉంటుంది అనమాట. మనం ఆ టైం కూడా పెట్టలేమంటే ఇంకా మిగతా అంతా వాళ్ళతో ఎంతో ఇదిగా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కొంత టైం పెట్టగలిగితే అంటే ఎంత పేరెంట్స్ వాళ్ళకి టైం కేటాయిస్తే అంత మంచిది అనమాట. ఈ రోజుల్లో అసలు టైం లేదు అన్నట్టు ఎవరో అంటే అమ్మమ్మ తాతయ్యల దగ్గర వదిలేయడము, మనం ఏదో జాబులని వెళ్ళడం, అంటే తప్పని పరిస్థితులు ఎలాగా జాబ్ తప్పదు, లేనప్పుడు మాత్రం ఎక్కువ పిల్లలతోని పేరెంట్స్ గడపడం అన్నది చాలా ముఖ్య విషయం అనమాట. అదొకటి. ఫుడ్ కూడా, ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎప్పుడు తినలేదు అంటూ ఉంటాం అనమాట. అంటే పిల్లలు ఏంటంటే ఫుడ్ లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఎప్పుడూను, ఫస్ట్ ఆడడం ఇవన్నీ పెడతారనమాట. అందువల్ల మనం ఏమీ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మా పాప అయితే అస్సలు తినేదే కాదనమాట ఫుడ్ అస్సలు. తనకి ఏది నచ్చితే అదే పెట్టేవాళ్ళం. ఫ్రూట్స్ అవి ఎక్కువ తినేది. అలాగని బాగాలేదు అంటే అలాగనే ఏం లేదు, చక్కగా అందరిలాగా చాలా బాగా హెల్తీగా ఉంది. ఇప్పుడు మేడం చెప్పినప్పుడు ఏదైతే హాస్పిటల్లో వ్యాక్సిన్ వేసాం అంతే, వేళ్ళలో లెక్కపెట్టి చెప్పొచ్చు. మేము అసలు డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళలేదు మా పిల్లల్ని అస్సలు. ఎంత బాగా చక్కగా వాళ్ళు ముందుగా ఏదైనా వస్తే చక్కగా ఏవో తులసాక రసం తాగడము, వాళ్ళంతలో క్లియర్ చేసేసుకోవడం. బేసిక్గా ఇందులో మెయిన్గా మెడిటేషన్ అనమాట. అది ఎప్పుడు అంటే ఆ ప్లేస్లకి తీసుకెళ్ళడం చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏదో ఒకటి వినడం అన్నది కూడా జరుగుతుంది. మనం కూడా అంటే ఏదో ఇబ్బంది అలా అని కాకుండా ఇలాంటి ప్లేసుల్లో తీసుకొస్తే చాలా మంచిగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే పిల్లలకు కూడా అన్ని మనము గమనించి నేర్పించడం అన్నది చెయ్యాలన్నమాట. ఎప్పుడు అంటే ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్పిస్తే చాలా బాగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ రేపు ఏప్రిల్ నెలలో ఇండోనేషియా బాలీలో 3,000 మంది ప్రెగ్నెన్సీ మహిళలకి చేర్చి ఒక మాల్లో ఒక ప్రోగ్రాం పెట్టారు.
మేము నెల కిందట బాలి చూడడానికని వెళ్ళాము. వెళ్తే వాళ్ళతో మనకు కాంటాక్ట్ అయింది. ఆయన పిరమిడ్ మాస్టర్ వాళ్ళ కొడుకు. ఇప్పుడు అక్కడ మనం 6 మెంబర్స్ వెళ్తున్నామండి బాలి. వెళ్ళి అక్కడ ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికి ఈ మన ధ్యాన మాతృత్వాన్ని అక్కడ నేర్పించడానికి ఒక స్టాల్ అది తీసుకొని చేయడానికి వెళ్తున్నాం అనమాట బాలిలో. అక్కడ అన్ని దేశాలు ఇలా ప్రెగ్నెన్సీ లేడీ గ్రూపులుగా చేర్చి ఎక్కువగా నాలెడ్జ్ని ఇస్తున్నారు, జ్ఞానాన్ని. ఇప్పుడు చెప్పనుకున్నాం కదా, 5th డైమెన్షన్ లోకి అడుగు పెట్టిన ఈ సందర్భంలో పిల్లలకి అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అంతా ఇవ్వాలన్నమాట. పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే మాస్టర్. నెక్స్ట్ ఆత్మానంద మేడం గారు స్పిరిచువల్ టాబ్లెట్ లో వన్ ఆఫ్ ద మాస్టర్. జీకే గారి సిస్టర్ కూడా తనును. నేను జీకే గారి సిస్టర్నేనండి. తను ధ్యానంలోకి వచ్చాక జీకే గారి గైడెన్స్ తో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మేడం మెయిన్ గా బ్యాక్ పెయిన్ చాలా, అంటే సర్జరీకి వెళ్లాల్సిన కేసు వెళ్లకున్నా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం అనేది జీకే సార్ చెప్పిన ఆ టాబ్లెట్లు పాటించడము, ఆ కౌన్సిలింగ్స్ ద్వారా మెయిన్ ఇప్పుడు మేడం అయితే బ్రహ్మర్షి పిరమిడ్ ద్వారా చాలా చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు. మేడం ఎక్స్పీరియన్స్ విందామండి ఇప్పుడు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆత్మానంద, మాది చింతల గ్రహారం. నేను అప్పాజీ గారి చిన్నమ్మాయిని. అయితే ధ్యానంలోకి అందరూ మా డాక్టర్ జీకే గారు చెప్పగా అక్క తమ్ముళ్ళు అందరూ కూడా ధ్యానంలోకి వచ్చారు, కానీ నేను మాత్రం 5 సంవత్సరాలు ధ్యానంలోకి రాలేదండి. అంటే ఒకటి ఎన్వి తినకుండా ఎలా ఉండాలి, ఎందుకు ఈ జీవితం అని, అలాగే నేను జీకే సార్తో పట్లు పట్టిద్దాన్ని అలాగని ప్రతిసారిని. ఆ తర్వాత పిరమిడ్ చూపించి పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయమంటే ఇందులో ఏముంది చేయడానికి, భగవంతుడు అంటే ఉన్నాడు, ఏమైనా చేస్తాడు, ఇందులో ఏమీ లేదు కదా, నీకు ఎలా తగ్గుతుందని చాలా చాలా వాదించేదాన్ని జీకే సార్ తోటి. అలాగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా వాదించి ఏదో వీళ్ళందరితోటి దెబ్బలాడితే ఒక అరగంట గంట ధ్యానం చేసేదాన్ని, తర్వాత చేసేదాన్ని కాదు నేను. అలాగ ఒక 3 ఏళ్ళు పోయిన తర్వాత నాకు లెఫ్ట్ సైడు చిన్న కాయలాగా వచ్చిందండి. వస్తే కాయలాగా రాగానే డాక్టర్ దగ్గరికి చూపించాము, చిన్న చిన్న మందులు ఏ వాడాము, తగ్గలేదు. అప్పుడు జీకే గారితో చెప్తే టౌన్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే మేడం టెస్ట్ రాశారు. టెస్ట్ రాయగానే ఆ రోజు చేయనంటే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ నాన్నను బెంగళూరులో ఉంటే వాళ్ళిద్దరిని రప్పించారు జీకే గారు. ఎందుకు బాబు టౌన్లోనే కదా, ఎందుకు అమ్మాలు రప్పించమంటే, లేదు అమ్మాలు నీతో ఉండాలి అనేసి అన్నారు. సరే అయితే ఏదో బాగోలేదేమో అని చెప్పేసి నేను అనుకొని సరే అయితే రాని అన్నాను. నన్ను ఏమో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఎప్పుడు బస్సుకే వెళ్తాము, ఆ రోజేమో కారులో తీసుకెళ్లారు. ఏంటి ఇలా తీసుకెళ్తున్నారు అనుకోని భయం పడుతుని హాస్పిటల్కి వెళ్ళాను. అయితే నాకు ఇంగ్లీష్ రాదు. టెస్ట్కి లోపలికి వెళ్తేప్పటికి క్యాన్సర్ హాస్పిటల్కి రాసిచ్చారండి ఆ చీటీ. ఎప్పుడైతే ఆ క్యాన్సర్ అని చూడగానే నాకు చాలా చాలా భయం వేసింది. ఇంకా అలాగా ఆవిడ టెస్ట్ చేశారు, కానీ ఏడ్చుకొనే ఉన్నాను. ఇంటికి వచ్చాను, ఎందుకు నాకు ఎలా వచ్చింది, నేను ఎందుకో నాకు ఎలాగోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, కానీ అంతా నెగిటివ్గా ఆలోచించేదాన్ని, కానీ నేనేం చేసేదాన్ని కాదు. అయితే మర్నాడు రిపోర్ట్ వచ్చి జీకే గారు చూసి అది ఏమి లేదు, చిన్నదేముంది, నువ్వు వెళ్ళి ధ్యానం చెయ్యి, నువ్వు చెప్తే ఆలకించు, మొండిగా ఉంటావు, ఇల్లు అనివ్వరు. కానీ అప్పటికి నేను ప్రతిసారి కూడా ధ్యానం చెప్పిన మాంసం తిని కర్మ పోవాలని పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసిద్ది అనమాట ఎప్పుడూను, ప్రతిసారిని. సరే ఎందుకు చెప్పారో జీకే గారు అని చెప్పి ఆ రోజు నేను పూర్తిగా ఇంకెక్కడి నుంచి అన్వి తినకూడదు, నేను ధ్యానం చెయ్యాలని చెప్పేసి పిరమిడ్లోకి వెళ్ళి, అయినా అతను ఇందులోని ఏమీ లేదు కదా, ఇందులోని ఎలా తగ్గుతుంది అని డాక్టర్ అమ్మ ట్యాబ్లెట్లు ఇచ్చిన ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయలేదండి. 5 రోజులే నేను ట్యాబ్లెట్లు వేసాను. ఆవిడైతే 4 రోజులు కోర్సు ఇచ్చారు. 4 రోజులకి 5 రోజులే ట్యాబ్లెట్లు వాడి ఇంక అక్కడి నుంచి ఎలాగైనా దీంట్లోనే ఏదో ఉన్నదన్నారు, నేను చేసి చూపిస్తాను, తగ్గకపోతే అప్పుడు జీకే గారితో నేను గట్టిగా మాట్లాడతాను అన్న పంతంతో నేను రోజుకి ప్రతిరోజు వంట అన్ని పనులు అయ్యాక 10 నుంచి 4 దాకా ధ్యానం పిరమిడ్లోనే అలా కూర్చోవడమో లేకపోతే పడుకోవడమో లేకపోతే పుస్తకం చదవడమో అలాగ ధ్యానం చేశానండి. చేసిన తర్వాత నాకు తెలియకుండా పడుకొని చేసిన చేతులు 2 ఇలా పెట్టుకొని చేయడాన్ని మరి 15 రోజుల తర్వాత నేను టెస్ట్కి వెళ్తే డాక్టర్ అమ్మే ఆశ్చర్యపోయారు. ఇదేంటి మేడం ఏమీ లేదు, మందులు వాడారా అన్నది. ఇంకా ఆవిడకి చెప్తే ఏమనలేదు, లేదు మేడం నేను ఇలాగ 5 రోజులు మందులు వాడాను, ఇలా పిరమిడ్ మెడిటేషన్ అంటే డాక్టర్ జీకే గారి తమ్ముడు ఇలాగ చేశారు, నేను దాన్నే ఫాలో అయ్యాను అన్నాను. ఆవిడ చిన్న నవ్వు నవ్వేసి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇంకో 4 రోజులకు రాసి ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఒక్క ట్యాబ్లెట్ నేను వాడలేదండి. మెడిటేషన్ మాత్రం కంపల్సరిగా రోజుకి 2 గంటలు 3 గంటలు మెడిటేషన్ చేస్తున్నాను. ఎన్వి అనేది పూర్తిగా అప్పటి నుంచి కూడా మానేశాను.
తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది, సీరియస్ బ్యాక్ పెయిన్. డాక్టర్ అయితే 6 నెలలు హాస్పిటల్లో ఉండమని చెప్పారు. దాన్ని పూర్తిగా నేను 40 రోజులు రోజుకి 14 గంటలు ధ్యానం చేసి నేను పూర్తిగా దాన్ని తగ్గించుకున్నానండి. కిరాణా వ్యాపారం అది అయితే ఒక్కటే చెప్పారు డాక్టర్ గారు, జీకే గారు, నువ్వు షాపులోకి వెళ్లకుండా హాస్పిటల్లో ఉంటే ఎలా తగ్గుతుంది, ఉంటే ఎలా ఉంటావు, అలాగే ఇంట్లో ఉంటానంటే ఉండు, లేదంటే పద, నేను తీసుకెళ్లి ఆపరేషన్ చేయించేస్తాను, 3 లక్షలు అవుతుంది, చేసిన తర్వాత నువ్వు 6 నెలలు షాపులోకి వెళ్ళకూడదు అన్నారు. కానీ అమ్మ 6 నెలలు షాపులోకి వెళ్ళకపోతే ఎలాగాని నేను భయం పడి పూర్తిగా ఇంకా మా పాప వచ్చి వంట చేసి వెళ్ళిపోతే నా పని తినడం, పడుకొని ధ్యానం చేయడం. అలాగా 40 రోజులు ధ్యానం చేసి ఇప్పుడు ఎన్నోసార్లు బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ కారులో ప్రయాణం చేశాను, ట్రైన్లో ప్రయాణం చేశాను, మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, కానీ ఏ కంప్లైంట్ కూడా లేదు. చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. కాకపోతే పత్రి సార్ చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి అని. మనం అదొక్కటి కూడా అతను చెప్పింది ఆచరించి చక్క రోజుకు 2 గంటలైనా సరే మనం ధ్యాన సాధన చేస్తే మనకంటూ ఏ కంప్లైంట్ కూడా ఉండదండి. ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు, ఒక బీపీ కానీ, ఒక షుగర్ కానీ, ఒక థైరాయిడ్ కానీ, ముడుకుల నొప్పి కానీ లేదు. హ్యాపీగా మెట్లు ఎక్కుతాను, దిగుతాను, చాలా చాలా ఆనందంగా ఉంటాను. అలాగే మీరందరూ కూడా చక్క సీరియల్ అయితే మాత్రం టీవీ అసలు వేయమండి. ఏమైనా టైం ఉంటే పుస్తకం చదవను, ధ్యానం చేయరు. 1 గంట మాత్రం రోజు జబర్దస్త్ ఒక్కటే నవ్వుకోవడానికి చూస్తాం అంతే. మీరందరూ కూడా చక్క అలాగే రోజు గంటలు ధ్యానం చేయండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్ అందరికీ. బ్రహ్మర్షి మాస్టర్స్ అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్. మనకి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం వైజాగ్ లో పెందుర్తి సుజాత నగర్ లో ఉందండి. రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరం. చక్క మాస్టర్స్ అందరూ అక్కడ ప్రతి లక్షవారము ప్రతి ఆదివారము క్లాసెస్ జరుగుతాయి. పౌర్ణమి 3 రోజులు, అలాగే నెలలో 2 రోజులు వర్క్షాప్, 1 డే వర్క్షాపులు ఆదివారం జరుగుతాయి. పిల్లలకి 3వ ఆదివారం, 4 ఆదివారాలు ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. చక్కగా ఆ పిరమిడ్కి వచ్చి వినియోగించుకోవాలండి. అలాగే అక్కడ డార్మెటరీ సదుపాయం కూడా ఉన్నది, అన్నదానం కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. మాస్టర్స్ అందరూ కూడా బ్రహ్మర్షి పిరమిడ్ ని దర్శించండి. అలాగే ఎన్నో క్లాసులు అవుతాయి, చక్కగా ఆ క్లాసులకి అందరూ రావచ్చు. సిటీలో ఉన్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొని రండి.